హాయ్ అండి, ఓం నమో వెంకటేశయ్య, జై చిన్నమస్త. ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటేనండి, నవకుమారి పూజ అనేది మీరు విని ఉంటారు. సో ఏమిటి నవకుమారి పూజ లేదా నవకన్య పూజ అనేది విని ఉంటారు. అసలు ఏమిటి నవకన్య పూజ అంటే, కన్య అనే పదానికి అర్థం ఏంటంటేనండి, తెలుసుకోబడనిది. అంటే మనము ఏదైతే గుప్తంగా ఉందో అది తెలుసుకోబడనిది అనేది అర్థం అన్నమాట. దాన్నే మనము కన్య అంటాం. అంటే తెలుసుకోబడనిది, ఏదైతే గుప్తంగా ఉందో, తెలుసుకోవడానికి కూడా మనకు సమయం పడుతుందో దాన్నే కన్య అనేది మనకు తంత్రశాస్త్రం చెప్పింది. మరి ఈ కన్య పూజ లేదా ఈ కుమారి పూజ వలన ఏంటి, మనకు ఏమొస్తాయి అనేది ఈ టాపిక్. చూడండి, నేను ఇంతకుముందు అంటే ఒక దాదాపు 2 years బ్యాక్ అనుకుంటా యోని తంత్రము అనే ప్రక్రియ నేను చేస్తున్నాను. సో ఈ యోని తంత్రం అనే ప్రక్రియ చేసినప్పుడు ఏమైందంటే, చాలామంది నన్ను బహిరంగంగానే తిట్టారన్నమాట. అంటే ఇలా చేయకూడదు, గుప్త విద్యల్ని ఇలా నువ్వు చేస్తావా అని చెప్పేసి. సో తర్వాత ఇది ఎక్కడి వరకు పోయిందంటే, అస్సాంలో చివరకు మా గురువు గారి వరకు పోయింది. ఆయన లాస్ట్కి చివరకు బేటా ఓ బంద్ కరో, ఓ హైడ్ మే రక్కో బేటా అంటే సరే అని చెప్పేసి గురువాకు నేను గౌరవించేసి దాన్ని హైడ్ చేశాను. సో అంటే ఆ యోని తంత్రం అనే వీడియోలో, పాత వీడియోలో అసలుకి A to Z నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏంటి కథా కమామిషు, యోని అనేది ఏంది, యోని లోపల ఎట్లా ఉంటుంది అంటే, తాంత్రిక పరంగా యోని లోపల ఏ దేవతలు స్థితమవుతారు అనే అది అంతా కూడా నేను చెప్పున్నాను. తర్వాత దాన్ని హైడ్ చేశాను అనుకోండి. సో అంటే అంత అద్భుతమైన ఎనర్జీ అనేది ఈ కుమారి పూజకు ఉంటుంది. మరి నవకుమారి లేదా నవకన్య అనేది ఎందుకు చెప్పారు? అసలు నవకుమారి, ఈ నవ అంటే ఏంటి? 9. మరి ఈ 9 ఏమేవి అంటే, చూడండి, ఈ 9లో మనకు షట్కర్మలు వస్తాయి. ఆకర్షణ, వశీకరణ, విద్వేషణ, ఉచ్చాటన, సో తర్వాత వచ్చేసి శాంతి, మారణ, ఇట్లాంటి క్రియలతో పాటు మనకు త్రిపుర భైరవికి సంబంధించిన త్రిపురాలు అంటే 3 రెగాయిన్స్ కూడా మనకు ఇందులో వస్తాయి. అంటే ఇవన్నీ కూడాను మనకు నవకుమారి పూజ చేయడం ద్వారా వశం అవుతాయి అనేది మనకు తంత్రశాస్త్రం సుస్పష్టంగా చెబుతోంది. మరి ఈ నవకుమారి పూజ లేదా కన్య పూజ మీద మనకు సౌత్ ఇండియాలో అసలు ఆ పదమే ఒక పెద్ద బూతులాగా ఉంటుందండి. ఎందుకంటే అలా చెప్పామనుకోండి, అమ్మో కుమారి పూజ లేదా కన్య పూజ అంటే దాని పేరు అలా అంటే, ఇదేదో మనము అమ్మోరు సినిమాలో రామరెడ్డి లాగానో, ఏదో ఇక పెద్ద పెద్ద సినిమాల్లో ఒక విలన్లు చేతిపడి చేస్తారు, తులసీదళంలో రాంధ్రప్రసాద్ గారు లాగానో. సో ఇలా ఎక్కడో ఒక చోట మనకు చాలా భయంకరమైన నెగిటివిటీ అనేది మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనము వీటిని కొంచెం ఓపెన్గా చెప్పడంలో కూడా జనాలు కూడా మనల్ని కొంచెం రివర్స్లో అనుకునే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే నవకుమారి పూజ అనేది మనకు చూడండి, హిమాలయన్ బెల్ట్లో ముఖ్యంగా మనకు టిబెట్ కానీ, చైనా కానీ, తర్వాత మీకు ఆ బెల్ట్ అంతా మనకు అప్ టు ద 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు కూడా బెల్ట్ అంతా కూడా కుమారి పూజ చేస్తాం. ఈవెన్ మనకు నేపాల్ చూసుకోండి, మీకు కుమారి గాడెస్ కూడా ఉంటారు అక్కడ. సో అంత ఇది ఉంది మనకు కుమారి పూజకు. మరి కుమారి పూజలో ఏంటి ఏమన్నా విచిత్రమైన ప్రవర్తన? నో, అలాంటిది కాదు. కుమారి పూజ కొన్ని మాడ్యూల్స్ ఉంటుంది, కొన్ని మాడ్యూల్స్ ఉంటుంది కుమారి పూజ. సో ఇటువంటి కుమారి పూజ చేయడం ద్వారా నేను చెప్పిన ఆ 9 రకాల భావావేశాలు అనేవి కంట్రోల్ అవుతాయి జాతకునకు. ఈ 9 రకాల భావావేశాలు కంట్రోల్ అయ్యి అందులో ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్లన్నీ కూడా వెళ్ళిపోయి దాంట్లో నుంచి నాన్న ప్లీజ్ నాన్న
కంట్రోల్ అయిపోయి అందులో నుంచి ఉత్కృష్టమైన ఆ ఎనర్జీ అనేది మనకు లభిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నవకుమారి పూజ. కానీ నాకు తెలిసి నవకుమారి పూజ గురించి ఇంతగా చెప్పిన వాళ్ళు నాకు తెలిసి ఏ ఆస్ట్రాలజర్ లేడు. సో అంత అద్భుతంగా ఉంటుంది ఈ నవకుమారి పూజ. మరి ఎలా చేయాలి? మీరు ఏదో మనకు ఇక్కడ చేసినట్టు సాత్వికంగా చేద్దాం అది ఇది అంటే మటుకు ఈ కుమారి పూజ అనేది చూడండి, మనకు 60-70% సాత్వికత అనేది ఉంటుంది. ఇందులో డీప్లో పోయే కొద్దీ కూడాను మనకు చాలా ఇదిగా ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం మనకు రీజన్స్ దాటి చేస్తూ ఉంటే మనకు డిఫరెంట్ కల్ట్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయండి. సో ఫైనల్గా అయితే మటుకు ఇది కుమారి పూజ యొక్క ఇదన్నమాట. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. తర్వాత August 19th అపాయింట్మెంట్స్ హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా జ్యోతిష్యం మనకు మీకు ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా, కార్మిక్ బ్లాకేజెస్ ఉన్నా కానీ అది మనకు ఈ ఫిజికల్ రూపేణా కూడా పోవడానికి ఎన్నో రకాల మనకు తాంత్రిక్ మసాజులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను ఉన్నాయి. సో కాబట్టి మీరు ఎవరైనా కానీ కాంటాక్ట్ చేయనుకుంటే August 19th 9676046315 లేదా 9666112291కు కాల్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.